మమ్మల్ని అడిగారు 1565 ఎపిసోడ్లు చూసారా అని చెప్పి. మీ ఇంట్లో చూస్తూనే ఉంటారా మీ వారు വീళ్ళందరൂ కూడా? నేను മലയാളത്തിലാണ്. ഞാൻ മലയാളത്തിൽ പറഞ്ഞാൽ നിങ്ങൾക്ക് ഒന്നും മനസ്സിലാവില്ലല്ലോ. അയ്യോ, ഞാൻ പിന്നെ എന്റെ വീട്ടിലെ തെലുങ്ക് సీరియల్ വെച്ചിട്ട് ഒരു കാര്യമില്ല. ഇതിന് మలయాళం వెర్షన్ ఉంది కదా, సో వాళ్ళు మలయాళం చూస్తున్నారు. మనసులాయో అదే. అంటే ఫస్ట్ దాంట్లో కూడా మీరు పని మనిషిగానే ఉన్నారు, ఇందులో కూడా పని మనిషిగానే ఉన్నారు. మీరు వైఫ్గా మారేది ఎప్పుడండి? ఫస్ట్ దాంట్లో కూడా నేను పని మనిషి ఏం కాదు కదా. మీరు చూడట్లేదా కార్తీక దీపం? మీరు చూసారా ఎప్పుడైనా? అంటే అప్పుడప్పుడు చూసాం కాబట్టి మేము చూసినప్పుడు ఎప్పుడు పని మనిషిగానే. పూర్తిగా చూడండి, 1600 ఎపిసోడ్ పూర్తిగా చూసి నన్ను క్వశ్చన్ అడగండి. లేదు దాంట్లో పని మనిషి కాదు, సీజన్ 1లో పని మనిషి కాదు, ఇంటి కోడలు, పెద్ద ఇంటి కోడలు. అయితే ఇంట్లో పని చేస్తే పని మనిషా? కాదండి, కాదు. డైరెక్టర్ గారు. హలో డైరెక్టర్ గారు. సో ఇక్కడ హాయ్ అండి. సో థింగ్ ఏంటంటే మేము రెగ్యులర్గా తెలుగు సీరియల్స్తో పాటు హిందీ సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే హిందీ సీరియల్స్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, సో రాను ఆ క్యారెక్టరైజేషన్ కాస్త రిచ్గా కూడా అవుతూ ఉంటుంది. సో ఇందులో కూడా మన దీపా క్యారెక్టర్ స్టార్టింగ్ ఇలా చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ కూడా మేబీ ఒక రిచ్నెస్ అన్నది ఈ సీరియల్లో మనం చూడగలుగుతామా క్యారెక్టర్ పరంగా? చాలా మార్పులు ఉంటాయండి. ఓకే. కార్తీక్ది సీజన్ 1 రామాయణం అయితే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేయచ్చు. సీజన్ 2 మహాభారతం, చాలా పర్వాలు ఉన్నాయి. సో రాజేంద్ర గారు, ఎస్, ఈ సీరియల్కి కార్తీక దీపం అనే 2 అనే టైటిల్ పెట్టడానికి ఆల్రెడీ కార్తీక దీపం అని ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఆ టైటిల్ని బ్యాక్ చేయడం కోసం ఈ కథకి ఈ టైటిల్ పెట్టారా, లేకుంటే ఈ కథకి సరిపోతుందని చెప్పేసి ఈ టైటిల్ పెట్టారా? రెండూ ఉన్నాయండి. ఆబ్వియస్గా ఒక హిట్ సీరియల్ సీజన్ 2 వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు అదే సీరియల్ అదే టైటిల్ అయితే చాలా బాగుంటుందని చెప్పి తమిళ కూడా యాప్ట్గా ఉంటుందండి. తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్కి రీమేక్ అంటున్నారు, అదేనండి సీరియల్ ఇది? ఇప్పుడు ఫస్ట్ కార్తీక దీపం 1 కూడా కరుతమ్మ అనే మలయాళం దానికి రీమేకే, బట్ మేము చాలా చేంజెస్ చేసాం. ఇది కూడా అలాగే దాని బేస్ తీసుకున్నాం, ఇందులో చాలా మార్పులు వస్తాయి. ఓకేనండి. తర్వాత కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 1567 ఎపిసోడ్ల వరకు చూస్తే చూసి ప్రేక్షకులందరూ కూడా దీపా కార్తీకులు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండు, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి ఏ సినిమాకి వెళ్ళటమో, లేదంటే షికార్కి వెళ్ళటమో, లేదంటే వాళ్ళ మధ్యన ఏదన్నా భార్యాభర్తలు ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు రొమాన్స్ కానీ అలా నిజమైన భార్యాభర్తలు ఎలా ఉండాలో కోరుకున్నారు చాలామంది. కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళని ఏదో ఒక కష్టం వెంటాడుతుంటుంది. కరెక్ట్గా వాళ్ళు కలిసేటప్పటికి మళ్ళీ ఏదో ఒక ట్విస్ట్ వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతూ ఉండుంటారు. సో ఇందులోనైనా వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా చూడొచ్చా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా? హ్యాపీ ఫ్యామిలీగా చూపిస్తే జనం చూడరండి. ఇప్పుడు కార్తీక దీపం 1లో 150 ఎపిసోడ్లో ఇతను అపార్థం చేసుకున్నాడు, 1000 ఎపిసోడ్లో సారీ చెప్పాడు, అపార్థం చేసుకున్నాను. 850 ఎపిసోడ్లు ఒకటే సీను, డాక్టర్ బాబు నన్ను నమ్మండి అంటే నేను నమ్మను అంటాడు. ఆ ఒక్క సీన్తో 850 ఎపిసోడ్లు నడిపాం. మొన్న ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళితే అల్లు అరవింద్ గారు మదర్ ఉన్నారు, ఆమెను చూసి చాలా రోజులు అయింది. అరవింద్ గారి సిస్టర్స్ని అమ్మ వచ్చారా కలవాలి అంటే కొంచెం మనుషులను గుర్తుపట్టట్లేదు అన్నాను. సరే అని చెప్పి చిరంజీవి గారు మిసెస్ సురేఖ్ గారు ఇలా రాజేంద్ర మన గీతా ఆర్ట్స్లో కూడా సినిమా చేశారంటే ఆవిడ గుర్తుపట్టట్లా. అమ్మ కార్తీక దీపం డైరెక్టర్ అమ్మ అనగానే ఇలా తిరిగి చూశారు ఆవిడ. నాకు అసలు అలాంటివి చాలా జరిగినాయి కార్తీక దీపం సీరియల్కి. సార్ జస్ట్ ఒక సారీకే మరి మీరు దాదాపు 700 ఎపిసోడ్లు 50 ఎపిసోడ్లు నడిపారు. మరి ఇది ఎన్ని వేల ఎపిసోడ్లు అనుకుని మొదలు పెట్టారు? మీరు గ్లిమ్స్లో గమనించారో లేదు, అందులో నేను సారీ చెప్తానికి ట్రై చేస్తున్నా. అదే అంటున్నా, ఫస్ట్ ఎపిసోడ్లోనే ట్రై చేస్తున్నానంటే ఎప్పుడు చెప్తానో ఆలోచించండి. అదే